దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం సమర్థించింది. దేశంలో విలీనమైన తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా మిగతా రాష్ట్రాలతో సమాన ప్రతిపత్తి కలిగినది అయిందని, ఆర్టికల్ 370ని అప్పటి అవసరాల కోసం తాత్కాలికంగా తెచ్చిందే తప్ప అది శాశ్వతం కాదని 5 సభ్యుల ధర్మాసనం పేర్కొంది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సుప్రీంకోర్టుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర పడ్డట్లు అయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం పూర్తిగా సమర్థించింది. ఆ హక్కు రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేసింది. ఇక తాజా తీర్పుతో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి చిక్కుముళ్లన్నీ విడిపోయినట్లే అంటున్నారు న్యాయరంగ నిపుణులు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి, సార్వభౌమాధికారం కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమే అని దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. భారతదేశంలో విలీనమైన తరువాత జమ్మూ కశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానమే అన్న ధర్మాసనం, ఇతర రాష్ట్రాలకు ఉన్న అధికారాలే జమ్మూ కశ్మీర్కు కూడా ఉంటాయే తప్ప ప్రత్యేక ప్రతిపత్తులు ఉండవని స్పష్టం చేసింది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కావడంతోనే జమ్మూ కాశ్మీర్కు అంతర్గత సార్వభౌమాధికారం ఇక లేదు. అంటే భారతదేశంలో ఒక్కసారి విలీనమయ్యాక ఏ రాష్ట్రానికి కూడా సావర్నిటీ ఉండదు, దేశానికే సావర్నిటీ ఉంటుంది. అందువల్ల జమ్మూ కాశ్మీర్ కూడా ఏ రకమైన సావర్నిటీని కలిగి లేదు ఒక్కసారి భారతదేశంలో విలీనమయ్యాక. అది మొదటిగా సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఎలిమెంట్ ఆఫ్ సావర్నిటీ లేనప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే కేంద్రం ఈ చర్య తీసుకోవాలి అనే ఆర్గ్యుమెంటు నిలవదు అన్నది సుప్రీంకోర్టు వాదన. అలాగే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా అది ఇప్పుడు లేదు. సో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేదో ఇక దాని రికమెండేషను అనే చర్చనే ఉత్పన్నం కాదు. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా న్యాయమూర్తులు సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తమకి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులనే వినియోగించుకున్నారు తప్ప గీత దాటలేదని ధర్మాసనం పేర్కొంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ జమ్మూ కశ్మీర్కు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దానిపై అందరి వాదనలు విని సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ధర్మాసనం కేంద్రం నిర్ణయం సబబే అని తీర్పునిచ్చింది. ఇక వీలైనంత త్వరలో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాలన్న న్యాయస్థానం 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్కు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే తమ సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని మోదీ ట్వీట్ చేశారు. ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఆశాకిరణమన్నారు మోదీ. మోదీతో పాటు బీజేపీ నేతలందరూ కూడా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఇది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి. ప్రస్తుతానికైతే మటుకు రాజకీయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క విధానాన్ని, వాళ్ళ చర్యను పూర్తిగా సమర్థించుకోవడానికి ఉపయోగపడే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని మనం చెప్పాలి. అందుకే ప్రధాని మోదీ దీన్ని ఆశాదీపంలాగా అభివర్ణించారు. అలాగే తాము 2019 ఆగస్టులో చేసిన చర్యను ఇది ఆమోదించింది, ధృవీకరించింది అని కూడా చెప్పారు. అయితే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తీర్పు తమని నిరాశపరిచిందన్నారు. అయితే సుప్రీం తీర్పును అందరూ శిరసావహించాల్సిందే అన్నారాయన. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మాత్రం తీర్పు కశ్మీర్ ప్రజలకు నిరాశ కలిగించిందన్నారు. అయితే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసినట్లయిందంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆర్టికల్ 370ని నిరర్థకం చేస్తూ, అంటే నిరుపయోగంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. దాన్ని మనం పాపులర్గా ఆర్టికల్ 370 రద్దు అని అంటున్నాం. సో ఆర్టికల్ 370లోనే రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయి.
ఆర్టికల్ 370 ఇచ్చిన అధికారాలని ఉపయోగించుకొని ఆర్టికల్ 370ని నిరర్థకంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే ఒక సరళంగా అర్థం చేసుకోవాలంటే ఆర్టికల్ 370 అమలును కాకుండా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ చర్య రాజ్యాంగబద్ధమా అనే అంశం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జమ్మూ కశ్మీర్ విలీనం తరువాత అక్కడి రాజ్యాంగ పరిషత్ కూడా రద్దయిన తరువాత దాని అనుమతితోనే ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటూ కొందరు చేస్తోన్న వాదనను ధర్మాసనం తప్పుబట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలికమైన మధ్యంతర ఏర్పాటుగా మాత్రమే దాన్ని చేశారు. అంతేకాని దాన్ని రాష్ట్రపతి ఎలా ఉపయోగిస్తారు అన్నది రాష్ట్రపతి చేయొచ్చు దాని కింద. ఇంకొకటి, కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ వాళ్ళకి ఒకరికే ఏర్పాటు చేశారు. అప్పుడు విలీనం అవుతుంది కాబట్టి కాశ్మీర్ మహారాజాతో విలీన ఒప్పందం షరతుల ప్రకారం అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఆమోదించాలి కాబట్టి ఒక రాజ్యాంగ పరిషత్ పెట్టుకున్నారు. తర్వాత అది శాసనసభగా మారిపోయింది. ఇంకా అది ఇట్స్ యూజ్ టు ఎగ్జిస్ట్, అది ఇంకెంత మాత్రం లేదు. అటువంటి సమయంలో 370 కింద చేసిన ప్రతి శాసనాన్ని కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తర్వాతే తీసుకోవాలంటే అది సాధ్యం కాదు. అదేవిధంగా ఏళ్ల తరబడి జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అణిచివేతలపై దర్యాప్తు జరిపించాలని, అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. వివిధ సంస్థానాలను భారత్లో విలీనం చేసే సమయంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. దాని ప్రకారమే జమ్మూ కాశ్మీర్కు 2019 వరకు సార్వభౌమాధికారం దఖలు పడింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన మెజారిటీ వర్గాలు ఆర్టికల్ రద్దును సమర్థించాయి. కేంద్రం చర్యను జమ్మూ కాశ్మీర్లోని పార్టీలు సవాల్ చేయడంతో సుదీర్ఘ విచారణ జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్ర ప్రతిపత్తి ఒక్క జమ్మూ కశ్మీర్కే ఉంటూ వచ్చింది. ఇది ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే చరిత్ర పేజీలను వెనక్కి తిప్పాలి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మత ప్రాతిపదికన పాక్ భారత్లు వేరుపడ్డాయి. ఆ సమయంలోనే శ్రీనగర్ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. పాక్ కుట్రను పసిగట్టిన జమ్మూ కశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు. 1949 అక్టోబర్లో కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని తాత్కాలికంగా తెచ్చింది. 1952లో అక్కడ రాచరికం రద్దయింది. 1956లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని చేర్చడం ద్వారా జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఇది కూడా తాత్కాలికమే అని అప్పుడే స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారి భారతదేశంలో విలీనమయ్యాక జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేకమైన సార్వభౌమాధికారం అంటూ ఇక ఉండదు. అయినా ఆర్టికల్ 370ని ఎందుకు రాజ్యాంగంలో కొనసాగించారంటే ఆ పరిస్థితులు ఇంకా ఉన్నాయి గనక కొనసాగించారు. కానీ జమ్మూ కాశ్మీర్కు సార్వభౌమాధికారం ఉన్నట్లు కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఆర్టికల్ 370 అనేది ఒక తాత్కాలికమైన అధికరణ మాత్రమే. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీన ప్రక్రియను సుగమం చేసేందుకు పెట్టినటువంటి రాజ్యాంగ అధికరణే తప్ప ఇది శాశ్వతమైన రాజ్యాంగ అధికరణ కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ ఫీచర్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అధికరణం కింద రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. ఇవి కాక ఇతర అంశాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జమ్మూ కశ్మీర్లోని రాజ్యాంగ పరిషత్తు అనుమతితోనే తీసుకోవలసి ఉంది. కాలక్రమంలో రాజ్యాంగ పరిషత్తు కూడా పోయింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కూడా రాజ్యాంగ పరిషత్తు అనుమతితోనే తీసుకోవాలని జమ్మూ పార్టీలు వాదిస్తున్నాయి. అయితే మనుగడలో లేని రాజ్యాంగ పరిషత్తు అనుమతి తీసుకోవడం అన్నదే ఉండదని ప్రభుత్వం వాదించింది. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే అది అప్పటి అవసరాల కోసం తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాటే అని ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. ఈ స్వయం ప్రతిపత్తిని సవరించే అధికారం ఆర్టికల్ 368 ద్వారా కల్పించారని నిపుణులు అంటున్నారు. ఆ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమాన అధికారాలు మాత్రమే కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు. తర్వాత రాష్ట్రాన్ని రెండుగా విభజించటం దురుద్దేశపూర్వకమని మేము భావించటం లేదు.
అయితే వీలైనంత త్వరగా మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని మేము చెబుతూ ఉన్నాము. 2024 సెప్టెంబర్ 24లోగా అక్కడ పూర్తి స్థాయి ఎన్నికలు జరపమని కూడా మేము ఆదేశిస్తున్నాము. ఇంకొకటేమో కీలకమైన మాట, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైన సార్వభౌమత్వం అంటూ ఏమీ లేదు. ఒకసారి విలీన ఒప్పందం అయిపోయి కలిసిపోయిన తర్వాత అందులో సార్వభౌమత్వం కొనసాగాలి అనే ప్రొవిజన్ ఏమీ లేదు అందులో. కాబట్టి జమ్మూ కాశ్మీర్కు మిగతా రాష్ట్రాలన్నిటికీ వర్తించినవి అక్కడ కూడా వర్తిస్తాయి. స్వతంత్ర ప్రతిపత్తిని ఏ క్షణంలోనైనా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. జమ్మూలో క్రయ విక్రయాలకు హక్కులు లేకపోవడం, తరచుగా ఉగ్రహింసల కారణంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఏ కార్పొరేట్ కంపెనీ ముందుకు వచ్చేది కాదు. జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే అధికారాలు ఉండడం వల్లనే ఉగ్రవాదం పేట్రేగిపోతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుకు నడుం బిగించింది. వివిధ రాజకీయ పార్టీల నుండి, సంఘాల నుండి వ్యతిరేకత వస్తుందని తెలిసినా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్టు నెలలో ఆర్టికల్ను రద్దు చేసేసింది. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం కేంద్రం చర్యను సమర్థించడంతో బీజేపీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయిందంటున్నారు విశ్లేషకులు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును శిరసావహించాలంటున్నారు న్యాయరంగ నిపుణులు. ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేసిన వారికి ఇది చెంపపెట్టని బీజేపీ అంటోంది. మొత్తం మీద ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని మేధావులు అంటున్నారు. ఆర్టికల్ 370 ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, దాని నేపథ్యం ఏంటో దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డానీ. సంస్థానాల విలీన ప్రక్రియలో భాగంగా కొన్ని సంస్థానాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగానే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చాల్సి వచ్చిందని ఆయన వివరిస్తున్నారు. దాదాపు 562 సంస్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా స్వతంత్ర దేశాలు అనేది ఆ చట్టంలో చెప్పింది. ఇండియన్ డొమైన్ ఒకటి ఏర్పడుతుంది, మరొక పాకిస్తాన్ దేశం ఏర్పడుతుంది. మిగిలిన సంస్థానాన్ని కూడాను వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కావాలంటే ఇండియాలో చేరవచ్చు, కావాలైతే పాకిస్తాన్లో చేరవచ్చు, లేదా స్వతంత్ర దేశాలుగా కూడా ఉండవచ్చు అనే మాట దాంట్లో ఉంది. సరే, ఎక్కువ భాగం దాదాపు అందరూ కూడాను అటో ఇటో తేల్చేసుకున్నారు. కానీ అటు ఇటు చేరకుండా ఇండిపెండెంట్గా ఉంటా ఉన్నటువంటి సంస్థానాలు 3. 1 కాశ్మీరు, 2 జునాగఢ్, 3 నైజాం. ఈ 3 మటుకు మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పి సరే వరుసగా వాళ్ళని భారతదేశం విలీనం చేసుకున్నారు. చేసుకునే క్రమంలో చాలా చర్చలు జరిగినాయి. ఆ చర్చల భాగంగా అనేక నియమాలు, నిబంధనలు, షరతులు వాళ్ళు అడిగారు, కొన్ని ఆమోదించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించాం మనం. దానికి 2 నెలల ముందే 1949 సెప్టెంబర్ నెలలో ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలో వచ్చింది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజు వినతి మేరకే భారత ప్రభుత్వం ఆ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసుకుందని సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ గుర్తు చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేసుకోవాలని అప్పటి పాకిస్తాన్ నాయకులు ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఆనాటి జమ్మూ కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ భారతదేశ సహాయాన్ని కోరారు. ఆ నేపథ్యంలో భారతదేశంలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదనకు కొన్ని షరతులు విధిస్తూ రాజా హరిసింగ్ అనుకూలంగా మాట్లాడారు. ఆ ప్రతిపాదనలో 1949లో ఈ చర్చలు జరిగితే 1954లో కార్యరూపదాల్చడం మొదలుపెట్టి 1956లో అమల్లోకి వచ్చినాయి. ఆర్టికల్ 370 రద్దు సబబే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ స్వాగతిస్తుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కాశ్మీర్ సమస్యకు చక్కని పరిష్కారం సూచించారని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని అభినందించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 24 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని విజయసాయి సూచించారు. I suggest the government and Honorable Home Minister should make nominations to these 24 seats. Also, those who have migrated from POK to Kashmir, sir. It is not 2 nominations, nominated members.
It is 24 nominated members who should be present in the Jammu and Kashmir Assembly, sir. These 24 from POK. Thank you, honorable member. Kashmir. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు అక్కడ కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్. దాన్నే అమలు చేస్తోందని ఆయన అంటున్నారు. ఈ వివాదం కారణంగా ఉగ్రవాద దాడులు పెరిగినాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా కార్పొరేట్ సెక్టార్ కానీ ఇతరులు కానీ భయాందోళనలకు గురయ్యారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో, మిగతా రాష్ట్రాల్లో ఏ చట్టాలు అయితే అమలవుతున్నాయో, ఏ భారత ప్రభుత్వ నిర్ణయాలు అయితే అమలవుతున్నాయో జమ్మూ కాశ్మీర్లో కూడా అమలు జరిగితేనే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అనే అభిప్రాయంతో ఈ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ జమ్మూ కాశ్మీర్కి ఇచ్చినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేస్తామని అధికారంలో రావడానికి ముందు భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీని ఇచ్చింది. ఆ హామీ అమలులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019లో 370 ఆర్టికల్ రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. అయోధ్య రామాలయం విషయంలోనూ ఆర్టికల్ 370 రద్దు విషయంలోనూ సుప్రీం తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే రావడం ఆశ్చర్యం కలిగించలేదని డానీ అంటున్నారు. కాకపోతే 4 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో అసలు ఎన్నికలు ఎందుకు జరపలేదో సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసి ఉండాల్సిందని డానీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కాశ్మీర్ని 2 భాగాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఒక భాగంగాను, లడాఖ్ని ఇంకో భాగంగా చేసి లడాఖ్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ఇంకా స్టేట్ హోదా ఉంది కానీ ఎన్నికలు లేవు. 5 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రంలో ఎన్నికలు లేకుండానే బండి నడుస్తున్నది. దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్ల చాలా ఆశ్చర్యం వేసింది. డెమోక్రటిక్ సిస్టంలో ఒక 5 ఏళ్లుగా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోవడాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా కూడా తప్పు పట్టిన కనిపించలేదు. కొంచెం ఆశ్చర్యకరం ఇది కూడా. మాలాంటి వాళ్ళకి కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే ఇలాంటి జడ్జిమెంటే రాబోతున్నదనే అంచనా అయితే చాలామందికి ఉన్నది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఆర్టికల్ 370 రద్దు దేశానికి మంచిదే అంటున్నారు అధికారంలో ఉన్న బీజేపీ నేతలు. తమ నిర్ణయానికి సుప్రీం ధర్మాసనం కూడా ఆమోద ముద్ర వేసేలా తీర్పునివ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.